నమస్తే. టీశాట్ ఛానల్ ద్వారా మీరు సామాజిక నిర్మితి అనే అంశానికి సంబంధించిన రెండవ ఎపిసోడ్ని చూస్తున్నారు. ఈ రెండవ ఎపిసోడ్లో మనము ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, సెకండ్ యూనిట్లోని అంశాలైన ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మీకు పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ద్వారా అందిస్తున్నాము. దీంతో పాటు అదనపు సమాచారాన్ని కూడా మనము డిస్కస్ చేసుకుంటున్నాము. జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. తెలంగాణలోని కోలం అనే తెగ ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు? ఇక్కడ మన కోలం అని ఇచ్చారు. కోలం అనేది ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ. అయితే కోలం అనే తెగ ఎక్కడ అంటే చూడండి, ఖమ్మం అయితే కొండారెడ్డి అంటున్నాము, కొండారెడ్లు. వరంగల్లో అయితే కాదు, మనకు మహబూబాబాద్ సైడు ఉన్నారు తెగలు. ఆదిలాబాద్లో వచ్చేసి కోలం ఇస్ రైట్ ఆన్సర్. నల్గొండ కాదు. అయితే మరి ఆదిలాబాద్లో ఇంకేమున్నాయి? కోలాంతో పాటు తోటి కూడా ఉన్నాయి, కొలాం కూడా ఉన్నారు. మరి ఇంకా వేరే తెగలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు మనం తోటి కొలాం అంటున్నామంటే తెలంగాణలోని 4 ఏమున్నాయి అంటే TKCK అన్న కోడ్ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. TKCK తోటి, కొలాం, చెంచు, కొండారెడ్డి. వీటికి సంబంధించి మనం ఏమంటున్నాము? తోటి, కొలాం, చెంచు, కొండారెడ్లని పర్టికులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మన తెలంగాణలోని 4 గిరిజన తెగలను గుర్తించడం జరిగింది. ఈ పర్టికులర్లీ అయితే ఎక్కడైతే అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయో వాటికి సంబంధించి టోటల్ 75 తెగలుంటే దేబార్ కమిటీ సూచనల మేరకు అందులో ఒరిస్సా నుండి అత్యధికంగా ఒడిశా నుండి 13, ఎక్కడ నుండి? ఒడిస్సా నుండి 13 ఉంటే మరి మన తెలంగాణ నుండి ఏమున్నాయి? TKCK తోటి, కొలాం, చెంచు అండ్ కొండరెడ్లు. అయితే వీటికి సంబంధించిన వాటిల్లో ఆదిలాబాద్లో వచ్చేసి తోటి అన్నాము, మరి కొలాం కూడా ఆదిలాబాద్లో అంటున్నాము. చెంచు వచ్చేసి మరి ఉమ్మడి మహబూబ్ నగర్, కొండారెడ్డి వచ్చేసి చెంచు వచ్చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ రాసుకోండి. కొండారెడ్డిలో వచ్చేసి ఉమ్మడి ఖమ్మంకి సంబంధించినవి. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో అక్షరాస్యతలో ముందున్న తెగ ఏది? అక్షరాస్యతలో ముందున్న తెగ అంటే ఎక్కువ మంది మన స్టూడెంట్స్ పర్దాన్, తోటి, ఆంద్, గోండులలో గోండులు అని చెప్పేసి ఆన్సర్ పెడుతున్నారు. అలా కాకుండా పర్దాన్లు అని చెప్పేసి పర్దాన్లు లేదా ప్రధానోళ్ళు అంటారు. ఈ తెగ అనేది ఏంటి అంటే గిరిజన తెగలలో పూజారి వర్గంలాగా మనం భావిస్తాం. పూజారి తెగగా ఈ గిరిజన తెగలోని ఆదిలాబాద్లో కూడా కనిపిస్తున్నారు. ప్రధాన్స్ అని చెప్పేసి కొద్దిగా ఫార్వర్డ్ తెగ అంటే ఈ తెగలోనే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందిన తెగ అని కూడా చెప్పవచ్చు. వీరు అక్షరాస్యతలో కూడా ముందున్నారు. తోటీలు ఇందాక చెప్పుకున్నట్లు ఎక్కడుంటారు? ఆదిలాబాద్లో ఉంటారు. ఆంధ్రులు కూడా ఆదిలాబాద్లోనే ఉంటారు. గోండులు కూడా మనకు ఆదిలాబాద్లో ఉన్నారు. ఇంకా మధ్య భారతదేశంలో కూడా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ పర్దాన్ అనేది రైట్ ఆన్సర్, అక్షరాస్యతలో ముందున్న తెగ. మరి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్న దేశీయ తెగ అంటున్నారు. అయితే కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి గోండులు అనేదాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కోయలు, చెంచులు, పర్దాన్లు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్న దేశీయ తెగ అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి కోయా ట్రైబ్ అనేది అవుతుంది. మరియు మధ్య భారతదేశంలో ఎక్కువగా గోండులు ఉన్నారు. మరి ఇదే అంశానికి వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో టీజీ అంటున్నాం కదా, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగ ఏది అంటే చాలామంది మళ్ళీ ఆన్సర్ ఇదే అనుకుంటారు, గోండులు అని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా గమనించండి, మహబూబాబాద్ లాంటి ప్రాంతంలో మరియు ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో ఉన్నారు. మన బంజారాలు అత్యధికంగా ఉన్న గిరిజన తెగ ఏది అంటే మాత్రం బంజారాస్. కానీ ఇక్కడ ఏమంటున్నాము? దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్న దేశీయ తెగ అని అంటున్నాను కాబట్టి గమనించండి. నెక్స్ట్, ములుగు అనే జిల్లాలో జరుపుకునే సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును? మొన్ననే రీసెంట్గా జరిగింది. ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర వచ్చేసి 2, 3, 4, 5 సంవత్సరాలు.
అయితే ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాలకోసారి ఏసియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటున్నాము. దాదాపు కొన్ని రాష్ట్రాల నుండి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుండి కూడా ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా పీపుల్ కమ్ అక్రాస్ టు ఆల్ స్టేట్ అండ్ దే కమ్ టు ములుగు డిస్టిక్. సమ్మక్క సారక్క జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకోసారి మేడారం జాతర. అక్కడ మనం మరో అమ్మవారికి ఏం చేస్తామంటే ఇది బెల్లాన్ని నైవేద్యంగా లేదా మొక్కుగా చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించిన మీకు హిస్టరీలో కూడా చాలా అడుగుతారు. తెలంగాణ హిస్టరీలో మీరు గమనించినట్లయితే కాకతీయ రాజులతో పోరాటం చేసిన సమ్మక్క సారక్క. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొండారెడ్డిలకు సంబంధించిన సరి అయిన వాక్యం కానిది ఏది? ఇందాకనే మనం చెప్పుకున్నాం తోటి, కొలాం, చెంచు, కొండరెడ్లు. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, తోటి, కొలాం, చెంచు, కొండరెడ్లు ఏమంటున్నాము? పర్టికులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్. మరి వీరు ఖమ్మం జిల్లాలో నివసిస్తారు. ఎస్, ఇప్పుడే డిస్కస్ చేశాము. సరి అయిన వాక్యం కానిది ఏది అంటున్నారు. వీరి పితృస్వామిక వ్యవస్థ, రైట్. తెలంగాణలోని ఆల్మోస్ట్ ఆల్ ట్రైబ్స్, ఆల్మోస్ట్ ఏంది 100% అందరూ పితృస్వామిక వ్యవస్థ కలిగి ఉన్న ట్రైబ్స్ ఉన్నారు. ఎక్సెప్ట్ మనం ఇందాక చెప్పుకున్న కేరళలోని నాయర్ అండ్ కాశీ వచ్చేసి మేఘాలయ. వరిని ఎక్కువ సాగు చేస్తారు అన్నది ఇక్కడ రాంగ్ ఆన్సర్. వీరు గొడ్డు మాంసం తినరు. ఎస్, గొడ్డు మాంసం తినరు. అయితే వరిని ఎక్కువగా సాగు చేస్తారన్నది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు వీరికి సంబంధించి ఇంకో ప్రశ్న అడిగారు గతంలో మీకు ఎస్ఐ ఎగ్జామ్లో. ఎట్ ప్రజెంట్ వీరు సుస్థిర వ్యవసాయం అనేది, ఫిక్స్డ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారా అంటే ఎస్, చేస్తున్నారు. సుస్థిర వ్యవసాయము సాగు చేస్తున్నారు. మరి గతంలో పోడు వ్యవసాయం చేసే తెగగా ఉండే. మరి ఈ పర్టికులర్ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్ అని ఎందుకు అంటున్నామంటే అంతరించిపోయే ప్రమాదం, సోషల్లీ కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉన్న తెగలని మనం ముఖ్యంగా పీవీటీజీలుగా గుర్తిస్తున్నాము. మరి వీరి అభివృద్ధి కోసం భారతదేశంలో ఏం చేశారు? ఇటీవల పిఎం జనజాతి ఏదైతే న్యాయ అభియాన్ యోజన ఏదైతే ఉందో, ఇది పిఎం జన్మాన్ అనే స్కీమ్ ద్వారా నరేంద్ర మోడీ గారు పీవీటీజీలకు సంబంధించిన ఇది బేసిక్ ఎమ్యూనిటీస్, కనీస మౌలిక వసతులు గుర్తించి వారికి అవకాశాలను, మౌలిక వసతులను కల్పించడానికి కోసము పిఎం జన్మాన్ అనే స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణలో మొదటగా గుర్తించిన ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఏది? ఇది చూడండి, మనం ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి గతంలో అనేవారు స్టార్టింగ్లో. అయితే 1970s మొట్టమొదటిసారిగా ప్రిమిటివ్ అనే పదం వాడేవారు, ఆదిమ. కానీ ఇప్పుడు ఏమంటున్నాం మనము? పర్టికులర్లీ అని చెప్పేసి అంటున్నాం. ఇదే పీని ఏమంటున్నాము? పర్టికులర్లీ వల్నరేబుల్ అని అంటున్నాము. వల్నరేబుల్ అనే పదాన్ని ఇక్కడ ఏం చేసినాము? యాడ్ చేసాము. వల్నరేబుల్ అనే పదాన్ని యాడ్ చేసాం. ట్రైబల్ గ్రూప్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి చెంచులు ఎక్కడ ఉంటారు? ఉమ్మడి మహబూబ్ నగర్. మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఇది మన ఐటీడీఎస్ కూడా 4 ఉన్నాయి కదా, అందులో ఏ ఐటీడీఏ పరంగా మన ఉమ్మడి మహబూబ్ నగర్లోని ఐటీడీఏ కింద వస్తుంది. ఒకటి ఆదిలాబాద్లో ఐటీడీఏ ఉంది. ఏటూరు నాగారం వచ్చేసి ఉమ్మడి వరంగల్ సైడు ఏటూరి నాగారం. నెక్స్ట్ ఖమ్మం వైపు ఒక ఐటీడీఏ ఉంది. ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో కూడా ఐటీడీఏ ఉంది. రైట్. తెలంగాణలో చెంచులు ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారు అంటే భద్రాచలమా? కాదు, ఎందుకంటే ఖమ్మం వైపు కాదు. ఉట్నూరా? కాదు. థర్డ్ ఆప్షన్ ఉట్నూరా కాదు. ఫోర్త్ ఖానాపూర్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ న్యూ డిస్టిక్ నిర్మల్ అనే దాంట్లో వస్తుంది. ఆమ్రాబాద్ అడవులలో, ఆమ్రాబాద్ అనేది ఏది మన ఇక్కడ అత్యధికంగా వైశాల్యంతో కూడుకొని ఉన్న ఏదైతే టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో చాలా పెద్దగా, అంటే లైక్ విస్తీర్ణంలో తెలంగాణలోని ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని అక్కడ నల్గొండలోని కొంచెం పార్ట్ వచ్చేసి మళ్ళీ అటు శ్రీశైలం, ఈ విధంగా అక్కడి వరకు ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న చాలా పెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్. ఇక్కడ చెంచులు ఎక్కువగా నివసిస్తున్నారు. మరి చెంచుల యొక్క ఆరాధ్య దైవం అనేది శివుడికి ఎక్కువగా వీళ్ళు ఇష్టదైవంగా భావించి
ఇష్టదైవంగా భావించే దైవం మీద ఆరాధ్య అనే బదులు ఇష్టదైవంగా శివరాత్రి రోజు ఎక్కువగా జరుపుకుంటారు. అయితే మరి ఏటూరు నాగారం వైపు సలేశ్వరం అనే ప్రాంతంలో కూడా ఏం చేస్తున్నారంటే శివరాత్రి రోజు ఇక్కడ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి చెంచుల యొక్క ప్రధాన వృత్తి ఏది? వేటన, పశుపోషణ, వ్యవసాయం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి వేట, హంటింగ్. అంటే వీరు వేటాడే ఏదైతే వస్తువులు ఉంటాయో వాటికి పూజ కూడా చేస్తారు. మరియు గారెలమ్మ, నెక్స్ట్ మైసమ్మ, వీటిని కూడా వారు ఆరాధ్య దైవంగా భావించి ఆ అమ్మవారి ముందర, గారెలమ్మ ముందర కూడా ఈ వేటకు సంబంధించి వెళ్ళే ముందు మొక్కుతారు, మొక్కి వెళ్తారు. నెక్స్ట్ తెలంగాణలోని అతిపెద్ద తెగ ఏది? ఎస్, జస్ట్ నో వి డిస్కస్ లంబాడాలు. మరియు చెంచుల, కోయల, కొండరెడ్ల అని ఇచ్చారు. అతిపెద్ద తెగ వచ్చేసి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ పాపులేషన్ పరంగా చూస్తే లంబాడీలు ఎక్కువగా తెలంగాణలో నివసించి ఉన్న అతిపెద్ద గిరిజన తెగ ఏది అంటే లంబాడా. ఓకే, రైట్. మరి లంబాడా అనే గిరిజన తెగ యొక్క సంప్రదాయ ఉత్సవాలు ఏవి? తీజ్ పండుగను, శీతలా భవానీ అమ్మవారి పండుగను, తులజా భవానీ అమ్మవారి పండుగను ఆరాధ్య దైవంగా భావించి ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. కావున పైవన్నీ. తీజ్ పండుగలో గోధుమ గడ్డి ఎత్తుకొని బంజారా యువతులు, మన సోదరులు, మన ఎవరైతే ఉన్నారో వీరు తలపైన ఏం చేస్తారు? గోధుమ గడ్డి ఎత్తుకొని దాన్ని ముందే, ఈ పండుగ కంటే ముందే కొంచెం మొలకలు వచ్చే విధంగా, ఇంత గ్రాస్ పెరిగే విధంగా చేసి ఎత్తుకొని వెళ్తే పురుషులు పెళ్లి కాని ఈ యువతులను ఆట కట్టిస్తారు. ఏ విధంగా అంటే, నీ మొగుడెవరమ్మా అని చెప్పేసి ఒకసారి రోడ్డు వైపు, వాళ్ళు నది వైపు వెళ్ళేటప్పుడు, వాగు నియర్ బై ఆ గ్రామంలోని బయట వెళ్ళేటప్పుడు అడగడము, సిగ్గుపడుతూ చెప్పడము ఇలాంటివి ఉంటాయి. శీతలా భవానీ అమ్మవారి పండుగను కూడా, ఇంకా మారెమ్మ అనే దేవతకు కూడా, గ్రామ దేవత అక్కడ ఊరు బయట ఏం చేస్తారంటే జంతు బలి అనేది ఇస్తారు. మరి నరబలి ఇచ్చే గిరిజన తెగ ఏది అంటే ఖోండ్ అనే గిరిజన తెగ. ఇది నరబలి అనేది ఖోండ్ అనే గిరిజన తెగ ఎక్కడ ఉంటుంది? ఒడిస్సాలో ఉంటుంది. ఈ హార్డింజ్ అనే గవర్నర్ జనరల్ నరబలుల నిషేధ చట్టం తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏమంటున్నాము? జంతు బలి అనేది ఇస్తారు. రైట్. నెక్స్ట్ గుసాడి నృత్యానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ కొంచెం మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకోసం మీకు ఎలిమినేషన్ మెథడ్లో ఏ విధంగా ఆన్సర్ పెట్టచ్చు ఒక్కసారి చెప్తాను. గోండు తెగవారు చేస్తారు గుసాడి నృత్యం, చాలా ఫేమస్. మన ఏదైతే 26 జాన్ రోజు మన ఈ శకటాలను మనం ప్రదర్శించేటప్పుడు అక్కడ ఎర్రకోట దగ్గర ఏం చేస్తున్నాము? ఈ గుసాడి నృత్యానికి సంబంధించిన శకటాలు కూడా అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లుగా, మరి మన తెలంగాణలోని ట్రైబల్ ఫెస్టివల్స్లో భాగంగా అండ్ ఆల్సో నేషనల్ ట్రైబల్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏదైతే ఆగస్టులో జరుపుకుంటున్నామో అప్పుడు కూడా మరియు ప్రత్యేకంగా మనం గుసాడి నృత్యానికి సంబంధించి చూస్తుంటాము. ఈ నృత్యాన్ని పౌర్ణమి రోజున చేస్తారా, మరి అమావాస్య రోజున చేస్తారా అన్నదే మనకి ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంది. వీరు గుసాడి రోకలిని తన వెంట ఉంచుకుంటారు. ఒక రోకలిని కూడా పట్టుకొని ఏం చేస్తారంటే చేతి పైన కూడా, బాడీ పైన, చేతుల పైన కూడా కొన్ని చారలు, తర్వాత నెమలీకలు లాంటివి పెట్టుకోవడము చేస్తారు. ఓకే, అయితే ఇక్కడ పౌర్ణమి అని ఉంది, అమావాస్య అని ఉంది కాబట్టి సరికానిది ఏది అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం ఒక ప్రైమరీ కంక్లూజన్కి రావాలి. ఆ తర్వాత మనకు 100% తెలిసి ఉంటే పౌర్ణమి అని చెప్పేసి ఆన్సర్ పెడతాం. తెలియకపోతే కన్ఫ్యూజ్ అయ్యి అమావాస్య పెట్టే అవకాశం ఉంది. అందుకోసం సరికానిది ఏది అంటే అమావాస్య రోజున చేస్తారు అన్నది సరికానిది. ఓకే, రైట్. తెలంగాణలో పెంబర్తి హస్తకళలు ఏ జిల్లాలో ఉన్నాయి? పెంబర్తి అనే ఏదైతే మెటల్ బేస్డ్గా మనం తయారు చేస్తున్న ఈ హస్తకళలు, చేత్తోని తయారు చేసే ఈ వాటికి సంబంధించి మరి ఆదిలాబాద్ అంటే కాదు, ఓల్డ్ ఆదిలాబాద్ పరంగా చూస్తే డోక్రా మెటల్ అని చెప్పేసి అంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఆసిఫాబాద్లో, నిజామాబాద్లో అయితే కాదు, జనగామ మరి వరంగల్. జనగాం అనేది
ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం జనగామలో పెంబర్తి హస్తకళలు అనేది చాలా ఫేమస్ హ్యాండీక్రాఫ్ట్. అయితే ఈ ఆర్ట్ వచ్చేసి మరి వరంగల్లో ఎక్కువగా దరీస్ అనేటివి కూడా మనం నిజాం కాలంలో విదేశాలకు కూడా ఎగుమతి చేసే వాళ్ళము, కార్పెట్స్, దరీస్. నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ హస్తకళలకు సంబంధించి సరికాని అంశం ఏది? ఎక్కువ శాతం మనకి ఇది అడుగుతున్న ప్రశ్న ఎగ్జామ్లో. మీరు యూపీఎస్సీలో కూడా ఒకసారి అడిగారు. అయితే దాంట్లో దేనికి సంబంధించి అంటే దీంట్లో ఉపయోగించే వుడ్ గురించి అడిగారు. చూద్దాం. 17వ శతాబ్దంలో నిమ్మనాయుడు ప్రోత్సహించారు. పునికి చెట్ల కలపను ఉపయోగిస్తారు. మొగలాయి అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ శైలి. ఇక్కడ రెండు, మొగలాయి అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే స్టైల్ ఉంటుందో అది కనబడుతుంది. మూలికా సారంతో చేసిన బొమ్మలు బంగారు మెరుపుతో ఉండవు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ బంగారు మెరుపు అనేది దీనికి అసలు ఇర్రిలవెంట్ ఆన్సర్ వచ్చేసి. మనం ఏ మెరుపు కావాలంటే ఆ మెరుపు దానికి మనం పైన చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ వచ్చేసి అదే సాఫ్ట్ వుడ్, ఆ వుడ్ మీద ఎలాంటి కలర్ అయినా కానీ ఉపయోగించుకుంటాము. అయితే నిమ్మనాయుడు వల్లనే నిర్మల్ అనేది వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి ఇది మెరుపుతో ఉండవు అనేది కన్ఫ్యూజ్ చేయాలని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్, సరికానిది. రైట్ ఆన్సర్, ఎందుకంటే సరికానిది అన్నది ఈ అంశం. నిమ్మనాయుడు, నిర్మల్. పునికి చెట్లు అనేది సాఫ్ట్ వుడ్ ఏది అంటే పునికి చెట్లు. అయితే మొగలాయి అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ శైలి అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇది నిర్మల్ హస్తకళలు. వీటికి మనము ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రభుత్వాలే స్వయంగా ఏం చేస్తున్నాయంటే తెలంగాణకు సంబంధించిన ఈ మనము అంశాలను గోల్కొండ ఉత్పత్తులు అని చెప్పేసి గోల్కొండ అనే స్టోర్స్ ఉత్పత్తులని మనము స్టోర్స్లలో పెట్టేసి ఏం చేస్తున్నామంటే అమ్మడం అనేది జరుగుతుంది. రైట్. తెలంగాణలో ఎస్టీలు ఎక్కువగా నివసిస్తున్న జిల్లా శాతం పరంగా ఏది? శాతం పరంగా అంటే ఇక్కడ ఏంటంటే ఆ జిల్లాలో అత్యధిక శాతం మంది ఏం చేస్తున్నారు అంటే గిరిజనులే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100% పాపులేషన్ ఒక డిస్టిక్లో ఉంటే లేటెస్ట్ టేక్ ఆదిలాబాద్ ఆర్ మహబూబాబాద్, భద్రాద్రి, కొమరంభీం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ లేదా మీరు కొమరంభీం అని ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. అందుకోసమే ఫస్ట్ ఆదిలాబాద్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమంటున్నాం, ఒక 100 మంది జనాభా ఉంటే అందులో అత్యధికంగా ఆల్మోస్ట్ 70 to 80% ఎక్కువగా పర్సెంటేజ్ పరంగా చూస్తే ఎక్కువగా ఈ ఎస్టీ గిరిజన తెగకు సంబంధించిన వారే నివసించి ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం శాతం పరంగా అంటున్నాం. ఇది మహబూబాబాద్ అనేది రైట్ ఆన్సర్. చాలాసార్లు అడుగుతున్న ప్రశ్న, కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ బిద్రీ ఆర్ట్, బిద్రీ కళకు సంబంధం కాని అంశం ఏది? బిద్రీ కళకు సంబంధం కాని అంశం ఏది? ఇది హైదరాబాద్లో కలదు. ఎస్, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో బిద్రీ ఆర్ట్స్కి సంబంధించిన కళాఖండాలు తయారు చేస్తారు. చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇరాక్ నుండి హైదరాబాద్కు వచ్చిందన్న తప్పు. మనకు ఎక్కడైతే బీదర్ నుండి మనము హైదరాబాద్కు ఇక్కడ వచ్చింది. గన్ మెటల్ పై నల్లని రంగు వేసి బంగారు డిజైన్ చేస్తారు. ఎస్, కరెక్ట్. బీదర్ పేరు మీదుగా బిద్రీ అనేది వచ్చింది. రైట్. ఇది అయితే ఇందులో సంబంధం కాని అంశం ఏదంటే ఇరాక్ నుండి అన్నది కాదు. మరి సిల్వర్ ఫిలిగ్రీలకు సంబంధించిన సరికాని అంశం ఏది? సిల్వర్ ఫిలిగ్రీలకు సంబంధించి మరి భారతదేశమే నంబర్ 1గా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇది తప్పు. సిల్వర్ ఫిలిగ్రీలకు సంబంధించి ఇది 200 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లాలో ఆవిర్భవించింది. మరి కడర్ల రామయ్య గారు ప్రవేశపెట్టారు. ఇది బంగారము వెండి తీగలతో సృష్టిస్తున్నారు అనేది అనంటే, కానీ ఇక్కడ మనము ఆన్సర్ని దయచేసి జాగ్రత్తగా గమనించండి. కేవలం వెండి తీగలతో సృష్టిస్తున్నారు, బంగారు కూడా కాదు. స్మాల్ మిస్టేక్, బంగారు కూడా కాదు, వెండి తీగలతో సృష్టిస్తున్నారు. చాలా చక్కగా దేవతలకు సంబంధించిన విగ్రహాలు కూడా రూపొందిస్తున్నారు.
రైట్. తెలంగాణలో నాగోబా జాతరను ఎవరు నిర్వహిస్తారు? ఇక్కడ ఏ వంశం వారని మీకు అడిగేవారు, కానీ ఇక్కడ ఏ గిరిజన తెగవారు అని అంటే గోండులు. కొలాములు కూడా మరి ఉన్నారు అక్కడ, కోయలు లేరు. యానాదులు అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. యానాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇది కాదు. కొలాములు ఉన్నారు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. మరి కోయలు ఎక్కువగా అయితే ఈ నాగోబా జాతరకు సంబంధించి ఇక్కడ అసోసియేట్ అయి లేరు. గోండులు ఆదిలాబాద్లో ఉన్నారు. ఉన్నప్పటికీ వీరిలోని మిశ్రం వంశస్థులు ఏం చేస్తున్నారంటే ఈ నాగోబా జాతరకు సంబంధించి పూజలు చేయడము, గంగా జలాన్ని తీసుకొని రావడము. మరి ఈరోజు ఏం చేస్తున్నారు, అధికారికంగా ప్రభుత్వం వీరి సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ని ఏం చేస్తున్నాము, నిర్వహిస్తున్నాము. ఏమి ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్కి ఎవరు హాజరు కావాలి అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే హాజరు కావాల్సి ఉంటుంది. అతను హాజరు కాని పక్షంలో ఇంకొకరిని రావచ్చు. అలా వస్తున్నారు ఆనవాయితీగా. మరియు ఆ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వీరి యొక్క సమస్యలను తెలుసుకొని నాగోబా జాతర సందర్భంలో వీరికి సంబంధించిన సమస్యలకు సొల్యూషన్స్ ఇస్తూ చాలా మట్టుకు సమస్యలను పరిష్కరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర ఏది? ఇక్కడ మనం ఏమంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండవ అతిపెద్ద జాతర ఏది? నాగోబా జాతరన, గొల్లగట్టు జాతరన, నెక్స్ట్ ఏడుపాయల జాతరన, సమ్మక్క సారక్క జాతరన? ఆన్సర్ వచ్చేసి గొల్లగట్టు జాతర. సమ్మక్క సారక్క తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసేది గొల్లగట్టు జాతర. అతిపెద్ద జాతర అంటున్నాం కాబట్టి గొల్లగట్టు జాతర. అయితే ఇక్కడ ఉమ్మడి నల్గొండలో జరిగే ఈ గొల్లగట్టు జాతర అనేది మనం చూసినట్లయితే ఎక్కువ మంది హాజరవుతున్నారు కాబట్టి అతిపెద్ద జాతర అన్నాం. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది నాగోబా సమ్మక్క సారక్క అనేసరికి ఆన్సర్ 90% స్టూడెంట్స్ నాగోబా అనుకుంటారు. కాదు, ఇది ఆదిలాబాద్. ఏడుపాయల జాతర, ఏడుపాయల వనదుర్గాదేవి, ఓల్డ్ మెదక్లో ఉన్న మన ఏడుపాయల వనదుర్గాదేవి జాతర. అయితే ఆన్సర్ వచ్చేసి గొల్లగట్టు జాతర. బతుకమ్మ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఇది తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఇక్కడ ఐక్యత మరియు సోదరభావం, ప్రేమ రంగరించి ఉన్న పండుగ జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో అందరి లోపల ఒక యూనిటీ కోసం మరియు మనమంతా ఒకటే అన్న ఒక సోదర భావంతో ప్రేమ రంగరించి జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది తెలంగాణకు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎన్ఆర్ఐస్ కూడా ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళు అక్కడ విదేశాల్లో కూడా మన తెలంగాణ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ వారు అక్కడ కూడా ఉమ్మడిగా జరుపుకుంటున్నారు. మన కల్చర్ని ఇంటర్నేషనల్గా ఫేమస్ చేసింది ఈ బతుకమ్మ పండుగ. పైవన్నీ అనేది సరి అయిన ఆన్సర్. దీంట్లో ఏంటంటే నేచర్ రిలేటెడ్గా పువ్వులు ఏదైతే ఉంటాయో ఈ గానుగ పువ్వులు వీటిని మరియు గౌరమ్మలాగా పసుపుని ఉపయోగిస్తారు. బతుకమ్మ పండుగ మనం దసరా కంటే ముందు జరుపుకుంటున్నాము. రైట్. బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? సో 2014 అయితే కరెక్ట్. జూన్ 2 రోజు మనకు తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కానీ జూన్ 16 రోజు ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది? జూన్ 16 రోజు ప్రకటించింది. సో ఇది మనం ఈ విధంగా సంస్కృతి కళలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగిన టాపిక్లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సంస్కృతి కళల్లో భాగంగా మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో వీటిని అయిన తర్వాత నెక్స్ట్ 3వ యూనిట్లో మరియు వేటి గురించి అంటే ప్రత్యేకంగా ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు మరియు ఈ కుల ఉద్యమాలు, మత ఉద్యమాలు అనే అంశాలనే టాపిక్ పైన డిస్కస్ చేసుకుందాము. మీరు ఈ అన్ని ఎపిసోడ్లని తప్పకుండా చూసి జవాబులు, ప్రశ్నలు తెలుసుకొని ప్రశ్నల సరళిని గమనిస్తూ చదువుకోండి. నెక్స్ట్ గిరిజన తెగలకు సంబంధించి ఒక ప్రశ్న డిస్కస్ చేసుకుందాము. ఏంటి అంటే దేవర న్యాయము. దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామంటే మనము గిరిజన తెగలకు సంబంధించి
ఒక ప్రశ్న డిస్కస్ చేసుకుందాము. దేవర న్యాయము, దేవర న్యాయం గురించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పేసి, దేవర న్యాయానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని చెప్పేసి చూద్దాం. సరి అయినది ఏంటిది? దేవర న్యాయానికి సంబంధించి సరి అయిన జవాబుని ఎన్నుకోండి. సరి అయినది ఏది అని చెప్పేసి అడిగినప్పుడు అసలు దేవర న్యాయం అంటే ఒకసారి మీకు క్లూ కూడా ఇస్తాను. ఇది ముఖ్యంగా గిరిజన తెగ, గోండు అనే గిరిజన తెగలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ గిరిజన తెగలో దేవర, మీరు చూడండి, దేవర అంటే ఎవరు? మరిది లేదా బావ అని అర్థం. మరిది లేదా బావ. అయితే మరి మరిది లేదా బావని పెళ్లి చేసుకునే అంశంలో చూసినట్లయితే మరి ఎవరిని చేసుకుంటున్నారు అన్న ఆధారంగా జ్యేష్ఠ దేవర, కనిష్ట దేవర అని చెప్పేసి ఉంటుంది. అందులో ఒక ఆప్షన్ వచ్చేసి చూడండి, భార్య బ్రతికి ఉండగానే, భార్య బతికి ఉండగానే, భార్య యొక్క సోదరిని పెళ్లి చేసుకోవడము. ఈ భార్య యొక్క సోదరిని పెళ్లి చేసుకోవడము ఇదొకటి. రెండోది వచ్చేసి భార్య మరణించిన తర్వాత భార్య యొక్క సోదరిని పెళ్లి చేసుకోవడము. తర్వాత భర్త బతికి ఉండగానే భర్త యొక్క సోదరుడిని పెళ్లి చేసుకోవడము. నాలుగోది వచ్చేసి భర్త మరణించిన తర్వాత భర్త యొక్క సోదరుడిని పెళ్లి చేసుకోవడము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే దేవర అంటే ఇందాక చెప్పినాము, ఏమన్నాము? భావ లేదా మరిది అన్నాం. కానీ ఇక్కడ ఎవరిని చేసుకుంటున్నాం? భావ లేదా మరిదిని చేసుకుంటున్నారు అన్న ఆధారంగా దేవర న్యాయం అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు భార్య బతికి ఉండగానే సోదరిని అంటే తప్పు. ఎందుకంటే దేవర అంటేనే ఎవరిని చేసుకోవాలి? పురుషుని చేసుకోవాలి. సో రాంగ్. ఇక్కడ కూడా మరణించిన తర్వాత సోదరిని అంటే కూడా తప్పు. ఇక్కడ ఎవరు మరణించారన్నది ముఖ్యం కాదు, కన్ఫ్యూజ్ చేయాలని మరణించిన అని ఇచ్చాను. కానీ భర్త బతికి ఉండగానే భర్త యొక్క సోదరుడిని చేసుకుంటా అంటే కాదు, భర్త మరణించిన తర్వాత భర్త యొక్క సోదరుడిని. మళ్ళీ దీంట్లో మనకు రెండు ఉంటాయి, జ్యేష్ఠ దేవర అండ్ కనిష్ట దేవర. చేసుకునే వాళ్ళు ఎవరైతే ఈ స్త్రీ భర్త యొక్క అన్నయ్యని చేసుకుంటే జ్యేష్ఠ దేవర, భర్త యొక్క తమ్ముడు మరిదిని చేసుకుంటే కనిష్ట దేవర. ఈ లెవిరేట్ సంప్రదాయం అనేది ఉంటుంది. మరి దీనికి ఆపోజిట్లో ఏముంటుంది అంటే భార్య భగినీ న్యాయం అని ఉంటుంది. ఏముంటుంది? భగినీ న్యాయం అనేది ఉంటుంది. భగినీ న్యాయం అనేది మనం గమనించినట్లయితే భగినీ న్యాయం అంటే ఇక్కడ ఏంటంటే సేమ్, కానీ ఆపోజిట్లో ఏంటంటే భార్య చనిపోయినప్పుడు భార్య యొక్క సోదరిని చేసుకోవాలి. ఇక్కడ ఎవరు? భార్య చనిపోయినప్పుడు భార్య యొక్క సోదరిని పెళ్లి చేసుకోవాలి. ఇందాక మనం బి ఆప్షన్ ఇచ్చాం చూడండి, ఇది దేనికి సంబంధించింది? భగినీలో కూడా మళ్ళీ ఏముంటుంది అంటే ఇక్కడ భార్య భగిని న్యాయం, అభగిని అని ఉంటుంది. అభగిని అంటే భార్య మరణించిన తర్వాత భార్య యొక్క సోదరిని చేసుకుంటే ఓకే, చిన్నామెనా పెద్దామెనా. కానీ నాన్ సోరోరల్లో ఏమొస్తుంది? ఈమెకు సోదరి వరుస కాని వారి అంటే బయట ఎవరినైనా సరే వివాహం చేసుకుంటే అప్పుడు భార్యకు సంబంధించి అభగిని న్యాయం అవుతుంది. మరి జనరల్గా భారతదేశంలో ఏంది? వివాహ చట్టం ప్రకారం ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1954లో వచ్చింది. ఈ 1954లో వచ్చిన హిందూ వివాహ చట్టం ప్రకారం మనము ఏం చేస్తున్నామంటే వివాహ చట్టం ప్రకారము ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? హిందూ వివాహ చట్టం 1955లో వచ్చింది. మరి 54లో అన్నారు కదా సార్ అంటే 1954లో ఏమొచ్చింది? 1954లో ప్రత్యేక వివాహ చట్టం, జనరల్గా ప్రత్యేక వివాహ చట్టం అనేది వచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం ఏమొచ్చింది? 1954లో. కానీ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో వచ్చింది. మనం ఇందాక 54 అన్నాం, సారీ. ప్రత్యేక వివాహ చట్టం వచ్చి 54, హిందూ వివాహ చట్టం 55. ది హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం అనేది 1956లో వచ్చింది.
అయితే మనము ఎందుకు ఈ అంశం ఇక్కడ చెప్పుకుంటున్నాం? ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము ఇప్పుడు ప్రస్తుతము వివాహం అనేది ఏక వివాహాన్ని మాత్రమే, ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ జీవించి ఉన్న లివింగ్ స్పౌస్ అనేది ఒక్కరే ఉండాలి, ఏక వివాహం అనే దాన్ని మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. బహువివాహం అనేది నిషేధించడము జరిగింది, బహువివాహం నిషేధించడం జరిగింది. సో అది మన ప్రాచీన తెగల గురించి. అయితే ఈ అంశాలు ఏవైతున్నాయో వీటిని మీరు చక్కగా చదువుకోండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఈ యూనిట్లకు సంబంధించిన కంటిన్యూషన్లో భాగంగా నెక్స్ట్ యూనిట్లో మరియు ఇంకా కొన్ని క్వశ్చన్స్ గురించి, ప్రత్యేకంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని సరళి గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. దాంతోపాటు మీకు కరెంట్ రిలవెంట్ టాపిక్స్ మీద ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా అదనంగా కొన్ని అంశాలను జోడించి చెప్పుకుంటున్నాము, వీటి గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.